హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఎగ్ ఫుల్టా ఫ్రై అయితే చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, గుడ్లు, ఒక టమాటా తీసుకోవాలండి. ముందుగా ఉల్లిపాయలను కట్ చేసుకోండి, అల్లం తురిమేసుకోండి, వెల్లుల్లి కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి, పచ్చిమిర్చిని టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అల్లం తురుము వేసుకున్నానండి. వీడియో స్కిప్ అయిపోయింది. అల్లము వెల్లుల్లి బాగా ఏగాలి. వేసుకోవాలి, కలుపుకోండి. పచ్చిమిర్చి వేసుకుందాం, కలుపుకోండి. పసుపు వేసుకుందాం, కలుపుకొని బాగా మగ్గించుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఎర్రగా ఏగాలి. సాల్ట్ వేసుకోండి, కలుపుకోండి. కలుపుకొని బాగా మగ్గబెట్టుకోండి. సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా మగ్గిపోద్దండి. మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. బాగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగినాయండి. సన్నగా కట్ చేసుకున్న టమాటాని వేసుకుందాం. టమాటా కూడా సాఫ్ట్గా మగ్గాలండి. మళ్ళీ మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోండి. టమాటాను కూడా మొత్తం బాగా మగ్గిందండి. కారం వేసుకోవాలి. కారం వేసుకుందాం, బాగా కలుపుకోండి. బాగా మగ్గిందండి. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకోవాలండి. ఇంకో గుడ్డు వేసుకున్నాను. మొత్తం 3 కోడిగుడ్లు వేసేయండి. ఎగ్స్ వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కదపకూడదండి. మొత్తం ఎగ్గు ఉడికాక తిరగేసుకోవాలి. ఇలా తిరగేసుకోవాలండి జాగ్రత్తగా. మొత్తం అన్నీ కూడా అలాగే తిరగేసుకోవాలి. మొత్తం కూర అయితే అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. సారీ అండి, కొత్తిమీర అనేసాను, కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పుల్టా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పినట్టు చెయ్యండి, సూపర్గా ఉంటుందండి. కర్రీ ముక్కల్లా ఇలా వచ్చినట్టు చేసుకోవాలన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చిందో? ఇలా చేసుకోవాలండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.